నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రకటన మీకు చేయదలిచాను. ఇప్పటిదాకా మనం 150 ఎపిసోడ్‌లు చేశాం కామెంటరీ బాక్స్ శీర్షికన. అంటే ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక అంశాన్ని మాత్రమే తీసుకొని దాని మీద పూర్తి విశ్లేషణ చేస్తూ వచ్చాం. కానీ కొంతమంది మిత్రులు ఇచ్చిన సలహా ఏంటంటే, అప్పటికే ప్రసార మాధ్యమాల్లో, టీవీల్లో, న్యూస్ పేపర్‌లో, వేరే ఛానల్స్‌లో చూస్తూ వస్తున్నాం గనక, ఒకే అంశం మీద ఒక ఎపిసోడ్ చేసే బదులు, ఒక ఎపిసోడ్‌లో 4, 5 అంశాలను గనక మీరు కంబైన్ చేసేసి దాని మీద స్కాన్ చేస్తే బావుంటుంది అని చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ అంశం. అందువల్ల ఈ ఎపిసోడ్ నుంచే మనం ఆ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అంటే న్యూస్ స్కాన్ చేస్తాం. ఆ వీక్‌లో వారానికొకసారి కదా! వారంలో వచ్చిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి కొంత విశ్లేషణ. విశ్లేషణకు బదులు స్కాన్ చేయటం అనమాట. పోస్ట్ మార్టం అంటాం కదా! అలా చేయటం అనమాట. ఈ వారంలో రాష్ట్రంలో జరిగిన ఒకానొక ప్రాముఖ్యత సంతరించుకున్న వార్తాంశం ఏంటంటే, సుగాలీ ప్రీతి. ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. దాదాపు 8 సంవత్సరాల క్రితం, అంటే 1917 ఆగస్టు మాసంలో సుగాలీ ప్రీతి అనే 10th క్లాస్ చదువుతున్న ఒక గిరిజన బాలిక మీద కొందరు ముష్కరులు మూకుమ్మడి దాడి చేసి, అత్యాచారం చేసి చంపేశారు. అది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంచలనమే సృష్టించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, అంటే టీడీపీ పాలన కొనసాగుతూ ఉంది. అప్పుడు అపోజిషన్‌లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద చాలా తీవ్రంగా స్పందించారు. ఈ దోషులు ఎలాంటి వాళ్ళైనా సరే తప్పనిసరిగా పట్టుకోవాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. స్పాట్‌కి వెళ్ళిపోయారు. కర్నూలు జిల్లాలో సుగాలీ ప్రీతి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారు. సుగాలీ ప్రీతి మదర్ హ్యాండిక్యాప్ ప్లస్ ఫాదర్ ఆఫ్ కోర్స్ ఉన్నారు. సో వీళ్ళకి ఓదార్పునిచ్చి, మేము డెఫినెట్గా ఈసారి అధికారంలోకి వస్తామా, తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పి ఆయన సిబిఐ ఎంక్వైరీ చేస్తామని కూడా అని చెప్పేసి వచ్చేసారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదలైంది. ఆయన వచ్చినాక కూడా ఒక ఏడాది గడిచిన తర్వాత మళ్ళా ఈ ఇష్యూ బయటకు వచ్చింది. అప్పటికే మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే స్పందించి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేసింది, అంటే రిక్వెస్ట్ చేసింది. అలాగే ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇచ్చారు. అలాగే ఫాదర్కి, సుగాలీ ప్రీతి ఫాదర్కి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. సో అలా కొంచెం అది సద్దుమణిగింది అనుకుంటున్న దశలో మళ్ళా మధ్యలో ఈ ఉద్యమాలు జరగటము, సుగాలీ ప్రీతి తల్లి పార్వతి గారు మధ్యలో అడగటం, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చినాక, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో ఆవిడ స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఎందుకు మనం పదే పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తున్నామంటే, ఆయన ఈ ఇన్సిడెంట్కి స్పందించిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కనుక. సో ఆయన దగ్గరికి వచ్చారు, న్యాయం చేయమని అడిగారు. ఆయన కూడా దాని మీద రకరకాల సందేహాలు ఉన్నాయమ్మా, చూద్దాము, వీళ్ళని బట్టి చూద్దాము అని చెప్పారు తప్ప ఏ ఎంక్వైరీకి ఇవ్వలేదు. ఈలోపు 2025 ఫిబ్రవరి, అంటే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ కేసులో రకరకాల అనుమానాలు ఉన్నాయి, అందుకే మేము ఈ కేసు నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. సో ఇప్పుడు తాజాగా ఈ వార్త ఎందుకు వచ్చిందంటే, సుగాలీ ప్రీతి తల్లి 14 మాసాలు ఈ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి విజయవాడ వచ్చి మరీ ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. దానికి స్పందిస్తూ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ పార్టీ సమావేశం, జనసేన పార్టీ సమావేశం ఇక్కడ జరుగుతుంది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొనబోతున్నారని వార్త వచ్చిన నేపథ్యంలో ఇక్కడున్న శ్రేణులు స్పందించి, ఆవిడకి న్యాయం చేయకపోవటం ఏంటి, మేమే కదా మొత్తం న్యాయం చేసాము, 5 ఎకరాల పొలం ఇచ్చాము, వారి తండ్రి గారికి, అంటే ప్రీతి తండ్రికి మేము ఉద్యోగం ఇచ్చాము, 10 లక్షల పరిహారం ఇచ్చాము, ఇంటికి ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చాము, ఇలాంటి మాటలన్నీ చెప్పారు ప్రెస్ మీట్లో. సో మీడియా వాస్తవాలను బయటపెడుతుంది కదా. మీడియా అడిగింది అక్కడ, ఇదంతా చేసింది మీరు కాదండి,
జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అవన్నీ చేశారు. మీరు చేసింది ఏం లేదు. సిబిఐ ఎంక్వైరీ చేపిస్తా ఉన్నారు కదా! దాని మీద ఆవిడ అడుగుతున్నారు అని చెప్తే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఈలోపు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. 2 రోజుల సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేస్తారు. ఏమి అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారో అనేది తేలబోతుంది. మొత్తానికి ఎవరు ప్రభుత్వంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరగాలనేది అందరూ అంటున్నది. ఇప్పుడు సిబిఐ లాంటి సంస్థలను వేస్తే తప్ప అసలు వాస్తవాలు వెలుగులోకి రావని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సామూహిక అత్యాచారం చేసి బిడ్డను చంపేసిన ముఠాలో రాజకీయ నాయకులకు చెందిన బిడ్డలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అందువలనే దీన్ని ప్రక్కన పెట్టిస్తున్నారు కూటమి ప్రభుత్వం అనే విమర్శ కూడా ఉంది. ఈ విమర్శని తొలగించుకోవాలంటే, అధిగమించాలంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసి గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన ప్రకారం చేస్తే బాగుంటుందనేది ఈ వారంలో వచ్చిన ఒకానొక ప్రధానమైన వార్తగా మనం చెప్పుకోవాలి. రెండోది స్టీల్ ప్లాంట్ అంశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంట్ సాక్షిగా మొన్న మధ్యనే మన ఉక్కు శాఖ సహాయ మంత్రి మన రాష్ట్రం నుంచి వెళ్ళిన వ్యక్తి, కూటమి సభ్యుడు, అలాగే వారు లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు చెందిన ఎంపీ సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చి, మా దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది అనే ప్రపోజల్ అయితే ఏమీ లేదు. ఎప్పటికిప్పుడు 100% ప్రభుత్వ పెట్టుబడులను వెనక్కి తీసుకోవటమే ఆ మాట మీద మేము ఉన్నాం. అది పాలసీ డిసిషన్ కింద మేము చెప్పుకున్నాం అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇక్కడ వడివడిగా అడుగులు పడటం మొదలెట్టింది. అనుకున్నట్టుగానే ప్రైవేటీకరణ ఆగేలాగా లేదు. ఎవరెన్ని ఉద్యమాలు చేసినా అటు కార్మిక నాయకులు కానీ, లేకపోతే ప్రజా సంఘాలు కానీ, లేకపోతే స్టీల్ ప్లాంట్ సంరక్షణ సమితి అని ఒకటి ఏర్పాటైంది. వాళ్ళు చేస్తున్న ఉద్యమాలు కానీ ఏమాత్రం పనిచేయటం లేదని మనకు అనిపిస్తుంది. దీనికి తోడు మన స్థానిక ఎంపీ గారు మరో కొంతమంది ఎంపీలు వెళ్ళి మన రాష్ట్రంలో పెట్టబోతున్న జిందాల్ ఫ్యాక్టరీకి సంబంధించి సొంత గనులు అడిగారు తప్ప స్టీల్ ప్లాంట్ని గట్టెక్కించే మార్గం చూడండి అని చెప్పి వాళ్ళు కూడా అడగలేదు కనుక ప్రైవేటీకరణ అనేది తప్పనిసరిగా జరిగిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేరు అనేదాన్ని పూర్తిగా వాళ్ళు చెప్పకనే చెప్పారు. ఈలోపు ఆ సక్సేనా అతన్ని ఇన్ఛార్జిగా వేశారు కదా, ఆయన కిరాతకుడిలాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. వడివడిగా మొత్తానికి ఉద్యోగాలు బీగేయటం, వీఆర్ఎస్ వార్నింగ్లు ఇచ్చేయటం, దానికి తోడు ఒకేసారి 32 డిపార్ట్మెంట్లకి టెండర్లు పిలిచారు ప్రైవేట్ ఆధ్వర్యంలో. అంటే దాన్ని బట్టి మనకు పూర్తిగా ముక్కలు ముక్కలు చేసి విశాఖ ఉక్కుని ముక్కలు ముక్కలుగా చేసి అమ్మేయబోతున్నారు ప్రైవేట్ వాళ్ళకని చెప్పి తేలిపోయింది అక్కడ. ఉద్యమం మాత్రం కొనసాగుతూనే ఉన్నది. కేవలం కార్మికులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా నిర్వాసితులు ఎవరైతే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చారో వాళ్ళకి ఆశలు చూపారు. 6 కార్డులని ఇచ్చారు వాళ్ళకి. మీకు డెఫినెట్గా కాంపెన్సేషన్ ఇస్తాము, లేకపోతే వీలుని బట్టి ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చారు అప్పట్లో. అవేమీ కానీ ఈలోపు అటు నుంచి ఉత్పత్తి ఆగిపోయింది. స్టీల్ ప్లాంట్ ఆల్మోస్ట్ మూతపడిపోయే పరిస్థితి వచ్చింది. మనం మొన్న ఒకసారి అనుకున్నాం కదా, ఒక కుక్కను చంపాలనుకుంటే దాన్ని పిచ్చిదిగా ముద్ర వేయాలని, అలాగే స్టీల్ ప్లాంట్ను మూత వేసి సిక్కు యూనిట్ అయిపోయింది అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని అమ్మకానికి పెట్టొచ్చు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దానికి రాష్ట్రంలోని కూటమి నేతలు కూడా ఏమాత్రం సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఒకప్పుడు మాత్రం ప్రైవేటీకరణ జరగదు, మేము ఆపుతామని చెప్తూ వచ్చారు, కానీ ఇప్పుడు ఆ మాట కూడా మానేశారు వాళ్ళు. పాలసీ మ్యాటర్ అని చెప్పి దాన్ని సర్దుకుంటూ వస్తూ ఉన్నారు. ఇది ఒకటి ఈ వారంలో అత్యంత ప్రాముఖ్యతమైన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విశాఖపట్నానికి ఒకేసారి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, అలాగే లోకేష్, కేబినెట్లో కీలక పాత్ర వహిస్తున్న లోకేష్ ముగ్గురు ఒకేసారి విశాఖపట్నం వచ్చారు. అది శుక్రవారం వచ్చారు. ఒకటి జనసేన నాయకులు ముందే వచ్చారు. ఎందువల్లనంటే జనసేన పార్టీ సంస్థాగతమైన ఏదో ఏర్పాట్లు కార్యక్రమం చేస్తున్నారు. మొత్తానికి అందరూ పార్టీలోని కార్యకర్తలు లేకపోతే నాయకులు వాళ్ళందరూ సమావేశమై దిశానిర్దేశం పార్టీని ఎలాగ డెవలప్ చేసుకోవాలి అనే దాని మీద మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది. తొలి రోజు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మళ్ళా పాత మాటే మళ్ళీ చెప్పారు. ఏంటంటే కలిసి ఉంటే కలసుఖం. సో 15 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి, ఇది 80% మార్పు ఉండదు అని చెబుతూ, వాళ్ళ సహాయంతోనే మనం ప్రభుత్వంలో కొనసాగుతున్నాం కనుక మీరు వెర్రిమొర్రి వేషాలు వేయొద్దు,
తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ప్రతిదానికి మీరు దూసుకొని వెళ్ళిపోతున్నారు. అది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టే అవుతుంది. మన కూటమి ధర్మాన్ని మనం పాటించాలి. అలాంటి సమయంలో మీరేంటి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన కొంచెం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మా దగ్గర కూడా అంటే చంద్రబాబు నాయుడు బాటలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మా దగ్గరున్న రిపోర్ట్స్ మా దగ్గరున్నాయి. ఎవరెవరు ఏం చేస్తున్నారో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడప్పుడు క్యాబినెట్ మీటింగ్‌లో చెప్తుంటారు కదా! బెదిరిస్తూ ఉంటారు. ర్యాంకింగ్ ఇస్తున్నాను నేను. సో, ఇక్కడ కూడా ర్యాంకింగ్ విధానం మొదలయ్యే ఎవరు గట్టిగా పనిచేస్తున్నారు అనే దానికి సంబంధించి ఒక విధాన నిర్ణయం తీసుకునే వైపుగా ఆహ్, ఐ మీన్ అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. రెండో రోజు కూడా ఆయన సేమ్ ఇదే పెట్టారు. కీలకమైన వ్యక్తులు, అతి నమ్మకమైన వ్యక్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. బహుశా జిల్లాల వారీగా ఏమైనా వివిధ విభాగాలు ఉంటాయి కదా! విద్యార్థి విభాగం, రైతు విభాగం, మహిళా విభాగం ఇలా ఉంటాయి కదా! ఈ సంస్థాగత నిర్మాణాలలో భాగంగా అవి కూడా చేస్తారని కూడా వాదన వినిపిస్తోంది. సో, అది వాస్తవం కావచ్చు. ఎందుకంటే పార్టీ ఇప్పటికే మంచి మెజారిటీ సంపాదించి పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది రికార్డు స్థాయిలో ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి కీలకమైన ఐ మీన్ పదవులు కూడా తీసుకుంది కనుక, అది కాక మన ల పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు వారి సోదరులు అన్నగారు నాగబాబు గారికి కూడా ఎమ్మెల్సీని చేసి సో, ఆ కోరిక కూడా తీర్చారు గనక బహుశా ఈ బంధం పటిష్టంగా ఉండే ఆస్కారం ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఆ ధైర్యంతోనే లేకపోతే ఆ నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు మరో 15 ఏళ్ల పాటు తప్పనిసరిగా ఇదే కూటమి కొనసాగుతుంది అని చెప్పటం వెనక అర్థం అదే అయి ఉండొచ్చనేది ఇంకొకటి దీనిగా మనకు అర్థమవుతుంది. సో, ఇది అతి కీలకమైన అంశంగా మనం చెప్పుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఇనాగరేషన్స్‌కి ఆయనొచ్చారు. ఉడా వాళ్ళు తయారు చేసిన ఒక పెద్ద మల్టీపర్పస్ సెంటర్‌ని ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే టూరిజం దానికి సంబంధించి పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి బీచ్ పరిసర ప్రాంతాల్లో సైట్ సీయింగ్ కోసం డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చారు. గతంలో వచ్చినాయి గానీ పూర్తి కాలం పనిచేయలేదు. ఇప్పుడు మళ్ళా కొత్తగా వాటిని తీసుకొచ్చినట్టున్నారు. ఆ డబుల్ డెక్కర్ బస్సులు రావటం వల్ల విశాఖ అందాలను జనాలు బయట నుంచి వచ్చిన వాళ్ళు తనివి తీరా చూడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి నుంచి టూరిజం అంటూ వస్తున్నారు. ఒక దశలో ఆయన యజాలన్నీ పోయినాయి, టూరిజం ఒకటే మిగిలిందని కూడా అన్నారు కదా! సో, అందుకని ఆయన టూరిజం మీద అపారమైన ప్రేమ. సో, విశాఖపట్నానికి ఆ ఆస్కారం ఉంది గనక విశాఖపట్నానికి ఇంకో సంతోషకరమైన వార్త కూడా తీసుకొనొచ్చారాయన. గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టబోతున్నారని. 50,000 కోట్ల రూపాయలతో ఆ నిర్మాణం ప్రారంభమవుతుంది. దానికి వాళ్ళు ఎందుకంటే బీచ్ వైపు అడిగారు. అది వేరే చోట ఇవ్వాలని వాళ్ళు ట్రై చేశారు. బహుశా అమరావతిలో ఇవ్వాలనుకున్నారేమో. మొత్తానికి గూగుల్ వాళ్ళు అడిగింది ఏంటంటే, సముద్ర తీర ప్రాంతం అయితే మాకు అనువుగా ఉంటుంది అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఒక థర్మల్ స్టేషన్ పెట్టుకోవాలి. ఈ డేటా సెంటర్ సజావుగా కొనసాగడానికి, ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగడానికి. అందువల్ల వాళ్ళు అడిగారు. దానికి ఆ 50,000 కోట్లతో గనక వాళ్ళు గూగుల్ వాళ్ళు గనక డేటా సెంటర్ పెడితే దేశం మొత్తానికి సంబంధించిన డేటా మా దగ్గరే ఉంటుంది అనే ఒక భరోసాను వాళ్ళిచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సుముఖంగా వాళ్ళకి స్థలాలిచ్చే కార్యక్రమాన్ని, భూములిచ్చే కార్యక్రమాన్ని ఇంకా షురూ చేశారు. అది గనక సాకారం అయితే దాదాపు 20,000 మందికి ఉద్యోగాలొస్తాయని చెప్పి ఒక ఆశ మనకున్నది. అలాగే లోకేష్ గారు కూడా లోకేష్ గారు తరచూ విశాఖపట్నం వస్తున్నారు. ఎందుకంటే సాక్షి పత్రిక పరువు నష్టం కేసుకు సంబంధించి ఆయన విశాఖ కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఆయన దాని మీద గట్టిగా పట్టుబట్టే ఉన్నారు. అంటే జనరల్‌గా ఏంటంటే మంత్రి అయిన తర్వాత బిజీ అయిపోయి వాటిని ఇంకా మానేయొచ్చు, దాన్ని వదిలేయొచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోవట్లేదు. ఎట్టి పరిస్థితిలో సాక్షి అంతు చూడాలి అనే దాంతోనే ఆయన ముందుకెళ్తున్నట్టున్నారు. అందుకే ప్రతిసారి వస్తున్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాల్లో కూడా లోకేష్ గారు కూడా అంటే ఒకేసారి ముగ్గురు ముఖ్య నేతలు విశాఖపట్నం రావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. అదే అన్ని వార్తాపత్రికల్లో ప్రముఖంగా వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? సైలెంట్ అయిపోయాడు. చాలామంది అనుకోవటం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అగ్రెసివ్‌గా తిరగబడాలి కదా! ఆయన అసెంబ్లీకి రానని భీష్మించి కూర్చున్నాడు. కనీసం బయట నుంచి అయినా చేయాలంటే ఆ మధ్య కాలంగా కొన్ని సమావేశాలకు వెళ్ళారు. ఓదార్పులు కావచ్చు, లేకపోతే పెళ్లి పరామర్శలు కావచ్చు, ఇలా రకరకాల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు జనాలు విచ్చలవిడిగా వచ్చేసారు. ఆ వచ్చిన దాన్ని
ప్రభుత్వం ఇంకో రకంగా అర్థం చేసుకుంది. బల్ల ప్రదర్శన కోసమే జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నాడు అని చెప్పి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక ప్రక్క ఎదురుదాడి చేస్తున్నప్పటికీ అంతర్గతంగా కూడా కొంతమంది చెప్తున్నది ఏంటంటే పార్టీ అభిమానులు చెప్తున్నది ఏంటంటే అలా సైలెంట్‌గా కూర్చుంటే అవ్వదు. ఆయన ఇంకా కొంచెం అగ్రెసివ్‌గా వెళ్ళాలి. ఆహ్, ఆహ్, ఎక్కడైనా దాడులు జరిగితే ఆ దాడులు జరిగి మేమున్నాం వెనక మేమున్నాం అని దాడి జరిగినాక మేమున్నాం అని చెప్పడం ఏంటి? దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా నాయకుల మీదే ఉంటుంది కదా! ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో ఫెయిల్ అయ్యారని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. అయితే ఆయన ఒక టెక్నిక్ కనిపెట్టారు ఈ మధ్య కాలంలో. ప్రెస్ మీట్ పెట్టడం. ప్రెస్ మీట్ పెట్టేసి ఆ ప్రెస్ మీట్‌లో ఏం అడగాలనుకుంటున్నారో అడిగేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని కడిగేస్తున్నారు. సో, ఈసారి కూడా మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన అనాల్సిందంతా అనేసారు. 14 నెలల్లో ఏమీ చేయలేదు. అందరిని మోసం చేస్తున్నారు. సో, ఈ సూపర్ సిక్స్ అనేది పెద్ద చీటింగు. అలాగే ఈ బస్సుల విషయంలోకొచ్చేసరికి రాష్ట్రంలో వేల బస్సులుంటే కేవలం వందల బస్సులు మాత్రమే ఇచ్చారు. దాన్ని కూడా కండిషన్‌లు పెట్టి ఇచ్చారు. ఆ బస్సులు కూడా సరిగ్గా పనిచేసిన దాఖలాలు లేవు అని ఇలాగ మొత్తం ఏకరువు పెట్టడం మొదలుపెట్టారు. అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు అనిపించుకోవడానికి అయ్యుండొచ్చు. మొత్తానికి ఆహ్, ఆహ్, ఈ కూటమి పాలన మీద ప్రజల్లో అసంతృప్తి ఉంది అని చెప్పడానికి ఆయన ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌లని వేదికగా వాడుకున్నట్టుగా ఉంది. సో, ఆఫ్‌కోర్స్ ఆయన మాట్లాడింది కేవలం సాక్షి పత్రికలోను, కొన్ని ఛానల్స్‌లోను వస్తుంది. అంతే తప్ప తెలుగుదేశం అనే కూటమి పాలనకు దగ్గరగా ఉన్న మా ఛానల్స్ గానీ, పత్రికలు గానీ, ఆ అంశాల జోలికి వెళ్ళనే వెళ్ళరు. అది ఎక్కడో ఒక చిన్న లోపల పేజీలో చిన్న ముక్క మాత్రం వేస్తున్నారు. అది వాళ్ళు పాలిసీగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. బట్ సాక్షిలో పతాక శీర్షికలో అది వస్తూనే ఉంది. అలాగే ఇంకొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా! ఎన్‌టీవీ లేకపోతే టీవీ9 అలాంటి ఛానల్స్‌లో కూడా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన అంశాలను హైలైట్ చేస్తూ వస్తున్నారు. సో, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర వహించాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు మాత్రమే పరిమితమయ్యారు అనే ఒక అపవాదం మాత్రం పడింది. అది బయట నుంచి కాదు, అంతర్గతంగా కూడా పార్టీ నేతల్లో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్, జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కూడా. ఆయన ఈ శ్రీలక్ష్మి మీద ఫైర్ అవ్వటం అనేది ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తిని ఆ విధంగా ఆయన వెళ్ళగక్కారేమో అనే వాదన కూడా వినిపిస్తున్నది. సో, ఏది ఏమైనా కూడా ఈ వార్త ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు అచేతనావస్థ కూడా మంచి వార్తగానే వచ్చింది. ఇది ఈ వారంలో మనం స్కాన్ చేయాల్సిన ప్రముఖమైన అంశాలు. మళ్ళా వచ్చే వారంలో కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఇలాగే మీకు స్కాన్ చేసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు. నమస్తే. మీ బాబీ వర్ధన్.